ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎంత బాగా చదువుతున్నా కూడా చక్కని చేతిరాత లేకపోవడంతో పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించడం జరుగుతుంది. ఏఎన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అది చాలా కాలంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యను గమనించిన ఒక వ్యక్తి హ్యాండ్ రైటింగ్ క్లాసులు ఎలా చేస్తే విద్యార్థులకు మంచిగా వస్తాయి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో హ్యాండ్ రైటింగ్ వచ్చే మెరుగులేంటి అని చేస్తూ ఒక ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి విద్యారత్న అవార్డు స్థాయికి ఎదిగిన ఒక ప్రముఖ వ్యక్తిని ఈరోజు మన ఎస్బీ స్టూడియోలో పరిచయం చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో మరికొద్ది క్షణాల్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఆయన మారుమూల ప్రాంతం, అసలు మనుగూరు పినపాక నియోజకవర్గం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో చాలా మారుమూల ప్రాంతం, అందులో గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో పుట్టి ఎంతో మంది విద్యార్థులకు ఏదో చేయాలని తపన, టీచర్ వృత్తి నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకునే స్థాయికి వెళ్ళారు ఆయన. ఆయన ఎవరు, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఎందుకు అలాంటి ఆశలు కలిగాయి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి, ఆయన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎందుకు ఉచితంగా తను నేర్చుకునే విద్యను అందించాలనుకుంటున్నారు అని తెలుసుకోబోతున్నారు. ఆయన ఎవరో మన ఎస్బీ స్టూడియోలో మరికొద్ది క్షణాల్లో మీరు చూడబోతున్నారు. Thankful for Hussain sir. Good inspiration for me which I got from Hussain sir. Thank you so much. మాకు ఈ రైటింగ్ నేర్పించిన హుస్సేన్ సార్కి ధన్యవాదాలు. Good inspiration for me which I got from Hussain sir. We drawing 3 days handwriting from Hussain Academy. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు అనేది రివీల్ చేయబోతున్నాం. ఆయన మనుగూరు మండలానికి చెందిన హుస్సేన్. ఇప్పుడు ముందుగా ఆయన పరిచయం చేసుకుందాం. నమస్తే సార్, హుస్సేన్ గారు. నమస్తే సార్. ముందుగా మా ఎస్బీ న్యూస్ కు స్వాగతం అండి. ఓపెన్ హార్ట్ విత్ ఎస్బీ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాం. సార్, ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో ముందుగా ఆ వ్యక్తుల్ని మన మండలంతో పాటు మన రాష్ట్రానికి మన జిల్లాకు పరిచయం చేయడమే మా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. దీంట్లో ఓపెన్ హార్ట్, మీరు ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడచ్చు సార్, మీ భావాలు చెప్పొచ్చు, మీరు ఏదైనా చెప్పొచ్చు అన్నట్టు. ఓకే. అసలు ముందుగా మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి సార్. ముందుగా నా పేరు హుస్సేన్. నేను కాలిగ్రఫీ ట్రైనర్గా గత 15 సంవత్సరాలు చేస్తున్నాను. మాది కొండాయిగూడెం గ్రామం, మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మరి మారుమూల ప్రాంతం నుంచి సేవాభావంతో ఫస్ట్ నేను రావడం జరిగింది. మొదటగా నేను పేద విద్యార్థులకు ఉచితంగా హ్యాండ్ రైటింగ్ అందివ్వాలనే ఉద్దేశంతో మరి ప్రైవేట్ స్కూల్స్కి, ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. దాంతో పాటుగా మన మండలమే కాదు, పక్క మండలాలు, తర్వాత జిల్లా స్థాయిలో, మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. మరి మాది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. దాని పేరు హుస్సేన్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ. మరి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థుల చేతిరాతను మార్చడం జరిగింది. అలాగే ఇది నిరంతర సాధన. ప్రతిరోజు కూడా ఏదో ఒక పాఠశాలను సందర్శించి ఆ పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ చూసి ఆ పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ని మెలకువలు నేర్పి తద్వారా వాళ్ళకి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ని అందించడం జరుగుతుంది. మీరు హ్యాండ్ రైటింగ్ ముందు టీచర్ వృత్తిలో ఉన్నారు సార్. మీరు అవును, టీచర్ వృత్తిలో ఉండి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి అని ఆలోచన ఎలా వచ్చింది అసలు? సార్, అదైతే మొదటగా మా బావగారు షేక్ మీరా హుస్సేన్ గారు మరి మనుగూరులో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో అతను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాడు. సో నేను కూడా అప్పుడు స్పోకెన్ నేర్చుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తూ ఉంటే నన్ను బోర్డు మీద రాయమని చెప్తూ ఉండేవాడు. సరే అని చెప్పేసి నేను బోర్డు మీద రాస్తూ ఉంటే తను గమనించేవాడు అనమాట. అంటే హ్యాండ్ రైటింగ్ బాగా చాలా నీట్గా రాస్తున్నావు, నువ్వు ట్రైనర్గా చేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. అడిగితే అప్పుడు నాకు సరైన అవగాహన లేక హ్యాండ్ రైటింగ్ ట్రైనర్గా చేయడం ఏంటి అని చెప్పేసి నేను అతను అడగడం జరిగింది. అప్పుడు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక స్టోరీ వచ్చిందనమాట. అంటే హ్యాండ్ రైటింగ్ నేర్పబడును, హ్యాండ్ రైటింగ్ శిక్షణ ఇవ్వబడని చెప్పేసి దాంట్లో ఒక న్యూస్ వచ్చింది. దానికి కొంత ఫీజు కూడా ఒక 30,000 దాకా అప్పుడే కట్టడం జరిగింది. అవన్నీ కూడా మా బావగారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అతను మీరా హుస్సేన్ గారు పే చేసి నన్ను తిరుపతి పంపించడం జరిగింది. మరి తిరుపతిలో నేను ఒక 3 నెలలు దీని మీద
ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సార్. హ్యాండ్ రైటింగ్ వృత్తిలో మీరు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు సార్? హ్యాండ్ రైటింగ్ వృత్తిలో నేను 2010 నుంచి 2010లో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది సార్ తిరుపతిలో. మా గురువు గారు భాస్కర్ రాజు గారి దగ్గర నేను శిక్షణ తీసుకోవడం జరిగింది. మరి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరి ఈ 3 లాంగ్వేజ్లో కూడా అద్భుతమైనటువంటి ట్రైనింగ్ నాకు ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కాలంలోనే మంచిగా ట్రైనింగ్ చేసి నేను మా ఊరికి రావడం జరిగింది సార్. మేము విన్నది ఏంటంటే ఎక్కువ మీరు ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ చెప్తుంటే విన్నాం, చూసాం మేము కూడా. అవును కానీ మీరు ఇప్పుడు తెలుగు, హిందీ అనుకుంటున్నారు. అవును సార్. అసలు ఎన్ని స్కూల్స్ మీరు నేర్పారు? ఇంగ్లీష్ మాత్రమే నేర్పుతున్నారా, తెలుగు కూడా, హిందీ కూడా నేర్పుతున్నారా? ఈ ప్రస్తుత కాలంలో అయితే సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైనాయి సార్. ఇప్పుడు తెలుగు ఎవరు అడగట్లేదు, ఓకే, ఎక్కువగా ఇంగ్లీషే అడుగుతున్నారు. కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళకి కర్సివ్ కావాలంటే కర్సివ్, లుసిడా హ్యాండ్ రైటింగ్ అంటే లుసిడా హ్యాండ్ రైటింగ్, ఇంకా ప్రింట్ స్క్రిప్ట్ అంటే ప్రింట్ స్క్రిప్ట్ సార్. వాళ్ళు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మేము ఇంగ్లీష్లో అందించడం జరుగుతుంది. చాలా తక్కువ స్కూల్స్ సార్ తెలుగు అడుగుతున్నారు. అసలు హిందీ అయితే ఇంకెవరు అడగట్లేదు. ఎంతమంది మీ ఇప్పుడు ఇంత మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సార్ ఇప్పుడు ఎంతమందికి మీరు విద్య అందిస్తుంటారు? చేతి రైటింగ్ అనేది ఎన్ని పాఠశాలలు అందించారు టోటల్ గా చెప్పండి. అదే గత 2010 నుంచి సార్ స్టార్టింగ్ లో ఒక 3-4 ఇయర్స్ సరిగ్గా స్కూల్స్ వాళ్ళకే తెలియదు సార్ హ్యాండ్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ గా మనం ఉన్న చెడు హ్యాండ్ రైటింగ్ ని మంచి హ్యాండ్ రైటింగ్ మార్చుకోవచ్చు అనే ఉద్దేశం. స్కూల్స్ కూడా అవగాహన లేదు. అప్పటి నుంచి నేను దాదాపుగా ఒక 50 లక్షల మంది విద్యార్థుల యొక్క చేతి రాతను మార్చడం జరిగింది సార్. 50 లక్షలు? ఎస్ సార్. అంటే ఇది మీకు సంతృప్తి ఇచ్చిందా సార్? ఈ మీరు చేసే ఈ ఫీల్డ్ మీకు సంతృప్తిని ఇచ్చిందా? ఆర్థికంగా ఏమాత్రం ఆదుకోగలిగిందా? ఇప్పుడు మెయిన్ ఏంటంటే కూటి కొరకే కోటి విద్యలను సామెత సార్. అది అవును. ఇప్పుడు ఎవరు చేసినా, ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ తెలుసుకున్నా, మేము స్టూడియో పెట్టుకున్నా, ఇంకొక లేట్ చేసినా అది కూటి కొరక చేసే ఉద్య. అవును. మీరు అదేనా మీకు సంతృప్తిని ఇస్తుందా, లేకపోతే ఆర్థికంగా కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందా మీరు చేసుకున్న వృత్తి? మొదట్లో మాత్రం నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను, మీ పిల్లల యొక్క చేతి రాతను మార్చి అందంగా తీర్చిదిద్దుతానని చెప్తే అప్పుడు ఏ ఒక్క స్కూల్ కూడా నమ్మలేదు సార్. హ్యాండ్ రైటింగ్ మార్చడం ఏంటి, హ్యాండ్ రైటింగ్ ఎలా మారుతుంది అనేది కూడా చాలా స్కూల్స్ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ తెలిసేది కాదు. అయినప్పటికీ కూడా నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక్కొక్కసారి ఛార్జీలకి డబ్బులు లేకపోయినా కూడా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా హ్యాండ్ రైటింగ్ నేర్పి నేను తిరిగి వచ్చేవాడిని సార్. ఇప్పుడు ఈ వృత్తిలో మీరు ఏమైనా మెలకువలు, కొత్తగా మెలకువలు నేర్చుకోవాలి సార్? అంటే నిత్య విద్యార్థి, ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్యార్థి, అందరికి తెలిసిన విషయం. మీరు అంటే నేర్చుకున్న విద్యకి, మీరు నేర్పే విద్యకి మధ్యలో మీరు మెలకువలు నేర్చుకున్నారా? చాలా నేర్చుకున్నాను సార్. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొత్త కొత్త ట్రైనర్స్ వస్తుంటారు. మనకు ప్రతిరోజు కూడా ఇది పరీక్షే సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా లుసిడ్ హ్యాండ్ రైటింగ్ అని ఒకటి కొత్తది వచ్చింది సార్. ఇంతకుముందు కర్సివ్ అంటేనే అందరికి తెలుసు, కర్సివ్ హ్యాండ్ రైటింగే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళలో లుసిడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఉంది. అది ఒక ఫాంట్ సార్ అది. ఓకే. సో ఆ ఫాంట్ ని మిగతా స్కూల్స్ అన్ని కూడా అడుగుతున్నారు అనమాట. అంటే అది చైతన్య నారాయణ సంస్థల కోసమే ఆ లాంగ్వేజ్ పుట్టిందా సార్? అవును సార్. ఖచ్చితంగా చెప్పాలంటే శ్రీ చైతన్య స్కూల్స్ లో మాత్రమే లుసిడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది సార్. మిగతా స్కూల్స్ లో ఎక్కడ మనకు ప్రత్యేకత ఏంటి సార్? కర్సివ్ లుసిడా చూసుకుంటే సార్, లుసిడా చూస్తే విడివిడిగా లెటర్స్ ఉంటాయి, లుసిడాలో స్ట్రోక్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. సో రాసేటప్పుడు చాలా నిదానంగా ఉంటుంది ఇది. కర్సివ్ అంటే మనకు కర్వ్స్ ఎక్కువగా ఉంటాయి, సో స్పీడప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక స్టూడెంట్ నేర్చుకోవడానికి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ సమయం ఎక్కువ తీసుకుంటుంది, కానీ స్పీడ్ గా రాస్తాడు. లుసిడ్ హ్యాండ్ రైటింగ్ అంటే నేర్చుకోవడం తక్కువ టైంలో అయిపోతుంది, కానీ చాలా టైం తీసుకుంటుంది సార్. ఇప్పుడు ఈ క్యాలిగ్రఫీ, గ్రాఫాలజీ అని మీరు మాట్లాడుతున్నారు సార్. అవును సార్. ఈ క్యాలిగ్రఫీ అంటే ఏంటి, గ్రాఫాలజీ అంటే ఏంటి, కొంచెం మాకు తెలియజేయండి సార్. ఓకే. క్యాలిగ్రఫీ అంటే ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ సార్. అంటే ఎవరి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ ని అందంగా తీర్చిదిద్దేటటువంటిదే క్యాలిగ్రఫీ సార్. గ్రాఫాలజీ అంటే ఒక వ్యక్తిని చూడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో మనకు ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా కేవలం వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క సైకాలజీ, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని మనము 90% కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పేటటువంటి శాస్త్రమే గ్రాఫాలజీ సార్. ఓకే.
మరి గ్రాఫోథెరపీ అని కొత్తగా వచ్చింది. గ్రాఫోథెరపీ అంటే ఏంటి? గ్రాఫోథెరపీ అంటే ఈ మనం రాస్తున్నటువంటి రైటింగ్ లో పాజిటివ్స్ ఉంటాయి సార్, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ అంటే అందరికి ఓకే పర్లేదు, కానీ అందులో నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి సార్. ఓకే. ఆ నెగిటివ్ స్ట్రోక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోపం ఎక్కువ ఉందనుకోండి సార్, అది మనకు టీ లెటర్ లో కనిపిస్తుంది. అది గ్రాఫాలజీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కోపం ఎక్కువగా ఉందనుకోండి, ఆ వ్యక్తికి మనం ఆ స్ట్రోక్స్ పాజిటివ్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయించాలి సార్. నెగిటివ్ స్ట్రోక్ నుంచి పాజిటివ్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయించాలి. ఒక 21 days సార్, ఒక 21 days రివర్స్ మెకానిజం ద్వారా మళ్ళీ మనం బ్రెయిన్ ఫీడింగ్ ఇవ్వాలి సార్. అలా ఇవ్వడం వల్ల ఆ నెగిటివ్ స్ట్రోక్ పాజిటివ్ స్ట్రోక్ గా మారిపోయి అతనిలో ఉన్నటువంటి కోపం పోతుంది సార్. చేతి ద్వారా మీరు అనేది ఏంటంటే చేతి రాత ద్వారా వ్యక్తిత్వాన్ని సైతం మార్చొచ్చు అని చెప్తున్నారు మీరు. అవును సార్. అంటే ఒక వ్యక్తి యొక్క మెంటల్ ఎబిలిటీ, ఒక వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటే మీరు మార్చొచ్చు మీరు చెప్తున్నారు. అది నిజంగా సాధ్యమేనా? ఎక్కడ సాధ్యపడే ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా సార్. మనకు ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ లేదంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గ్రాఫోథెరపీలు చేస్తారు సార్. మన దగ్గర అంటే ఇది ఇంకా మన దగ్గర చాలా పాపులర్ అవ్వలేదు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ గురించి చాలా మంది స్కూల్స్ తెలియదు. ఇంకా గ్రాఫాలజీ అంటే మిగతా స్కూల్స్ ఏమనుకుంటారంటే హ్యాండ్ రైటింగ్ అంటే ఒక హ్యాండ్ రైటింగ్ గురించి తెలుస్తుంది, గ్రాఫాలజీ అంటే ఒక హ్యాండ్ రైటింగ్ చూసి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఖచ్చితంగా చెప్పొచ్చు అనే విషయం చాలా మంది తెలియదు. ఇంకా గ్రాఫోథెరపీ అంటే చాలా మంది తెలియదు సార్. ఇక్కడ అది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లనే చేస్తుంటారు, మన దగ్గర చాలా తక్కువ. చేతి రాత ద్వారా భవిష్యత్ మారుతుంది అనొకటి కూడా ఉంది. అవును సార్. మాక్సిమం ఇప్పుడు మన ఎక్కడికి పోయినా చేతి రాత ఉంటేనే భవిష్యత్తు మారితే అని ఉంది. అది నిజమేనా? దాంట్లో వాస్తవం ఉందని నమ్మొచ్చా? ఎందుకంటే మీరు సీనియర్ టీచర్ గా మీరు నమ్ముతారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ అస్పష్టంగా ఉంటే అతను తప్పు కాదు సార్. ఎందుకంటే ఏ వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ అస్పష్టంగా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ గా ఉంటే ఆ వ్యక్తికి తెలివితేటలు ఎక్కువనైనా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ యొక్క స్పీడ్ ని మన హ్యాండ్ రిసీవ్ చేసుకోకపోవడం వల్ల మనకు అస్పష్టమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఓకే. అంటే అక్కడ మన బ్రెయిన్ స్పీడ్ గా పనిచేస్తుంది. ఆ స్పీడ్నెస్ మన యొక్క హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ పెన్ కానీ పెన్సిల్ కానీ స్పీడ్ అప్పుడు అందుకోకపోవడం వల్ల మనకు అస్పష్టంగా రైటింగ్ వస్తుంది. సో అలాంటివన్నీ కూడా మనము చిన్న చిన్న టిప్స్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా మనము వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి దాన్ని అందమైన హ్యాండ్ రైటింగ్ గా మార్చవచ్చు. అంటే మీరు అనే ఉద్దేశం ఏంటంటే చేతి రాత ఎవరితో బాగాలేదో వాళ్ళు ఖచ్చితంగా కొంచెం జ్ఞానవంతులే చెప్తారు. మీరైతే ఖచ్చితంగా నమ్మొచ్చు ఆ విషయాన్ని. దట్ ఈస్ సైంటిఫిక్ నిరూపణ అయింది సార్. నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ ఉంటాయి సార్, ఎంతవరకు అయితే నమ్మొచ్చు మనం? ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇప్పుడు ప్రజెంట్ గా కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నారు సార్. గతంలో కంప్యూటర్స్ లేవు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు ఉన్నారు సార్. ఓకే. సో ఇద్దరు మిత్రులు చాలా ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరు ఏమైందంటే ఏదో బిజినెస్ లో వాళ్ళకి గొడవలు వచ్చాయి, కానీ అది వేరే వ్యక్తి తెలియదు. సో ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ని హత్య చేసి సేమ్ ఆ ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ రాసేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి తన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది ఇతనికి కూడా తెలుసు. సో సేమ్ రాసేసి నా హత్యకి ఎవరు కారణం కాదు, నాకు నేనే హత్య చేసుకొని చనిపోతున్నాను అని చెప్పేసి ఒక లెటర్ రాసేసి అతను పాకెట్లో పెట్టేసి అతని మర్డర్ చేసేస్తారు. ఓకే. సో ఇతరులు చూసినప్పుడు, పోలీసు వాళ్ళు కానీ ఇతరులు చూసినప్పుడు కానీ ఏమనుకుంటాం మనము, ఇతని హ్యాండ్ రైటింగ్ కూడా ఇతని ఈ హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే అతని క్లాస్ వర్క్స్ కానివ్వండి, అతని డైరీ కానివ్వండి, ఈ సూసైడ్ నోట్ కానివ్వండి పక్క పక్కన పెట్టి సేమ్ ఉంటాయి సార్. ఓకే. సో ఎదుటి వాళ్ళు గుర్తుపట్టలేదు దాన్ని. మరి ఎలా గుర్తుపట్టాలంటే ప్రజెంట్ గా మన హ్యాండ్ రైటింగ్ ఇద్దరిది ఒకలా ఉన్నా కూడా సేమ్ ఉండవు సార్. ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవో ఏ ఇద్దరు హ్యాండ్ రైటింగ్ కూడా ఒకటి కాదు సార్. ఓకే. అంటే హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ కాదంటారు? కాదు, ఎక్కడ కూడా అస్సలే కాదు సార్. ఫింగర్ ప్రింట్స్ అయితే హ్యాండ్ రైటింగ్ కూడా ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు సార్. అవును. అన్ని కోట్ల మంది జనాభాలో రైటింగ్ అంతా వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉంటుంది. ఏ ఇద్దరు కలవదు, అస్సలే కలవదు సార్. రెండో సార్ మనం ఎక్కువ వింటున్నాం ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారు అంటారు. అవును. మరి తెలియక చాలా మంది నష్టపోతారు ఫోర్జరీ సైన్స్ వల్ల. అవును. మరి ఫోర్జరీ సైన్స్ ఎలా గుర్తిస్తారు? అది ఎలా అంటే మీరు గుర్తించగలరా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఒక గ్రాఫాలజిస్ట్ కు మాత్రమే ఆ సైన్ యొక్క సింబల్స్ ఎలా పెట్టారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు, ఆ స్ట్రోక్ ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అది మనము ఆ కంప్యూటర్ ద్వారా మనం అనాలిసిస్ చేయొచ్చు సార్. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ లో అయితే వెంటనే తెలిసిపోతుంది. అంటే ప్రతి వ్యక్తికి కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు రాసినట్టు నేను రాయలేను, నేను రాసినట్టు మీరు రాయలేరు. సో అది ఆ విధంగా మన ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవ్వో మన ఇద్దరు హ్యాండ్ రైటింగ్ కూడా ఒకలా ఉండదు సార్.
ఒకలా కనిపించినా కూడా ఆ స్ట్రోక్స్ ని బట్టి మనము ఆ వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ అవునా కాదా అనేది మనం నిర్ధారణ చేయొచ్చు. ఇప్పుడు మంచి చేతి రాత అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఒక మంచి చేతి రాతకు ఒక ఉదాహరణ మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా సార్. ఒక మంచి చేతి రాత అంటే అది లెజిబుల్ గా ఉండాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ లో ఫస్ట్ లో ఏ రాస్తే ఆ చివరి లైన్ లో ఏ వచ్చినప్పుడు అది కూడా సేమ్ ఉండాలి సార్. ఓకే, అంటే ఒకే పరిమాణం ఉండాలి. ఒకే పరిమాణం ఉండాలి. అంటే ఉన్న ఆల్ఫాబెటిక్ లో ప్రతి అక్షరం మనం ఏ అక్షరం రాస్తే అదే సైజులో అదే సైజులో ఉండాలి. ఎందుకంటే మనం రాసే రైటింగ్ లో ఒక దగ్గర ఏ చిన్నగా రాస్తాం, ఒక దగ్గర పెద్దగా రాస్తాం. అంటే లెటర్ లో వేరియేషన్స్ అనేది కనిపించకూడదు. ఓకే, సైజు పరిమాణం ఒకేలా ఉండాలి. స్లాంట్ ఉండాలి. తర్వాత పరిమాణము ఇవన్నీ కూడా మనము చూసి ఖచ్చితంగా గ్యాప్ ఇవన్నీ చూసి మనం. ఓకే సార్, మీరు చేతి రాత అన్నారు. ఒక మామూలు వ్యక్తికి హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగాలేని వ్యక్తిని మన స్టూడియోకి తీసుకొద్దాం. ఓకే సార్. ఒక అసలు బాగాలేని వ్యక్తిని మన స్టూడియోకి మనమే తీసుకొద్దాం. ఓకే, మీరు ఎన్ని రోజులలో ఆ వ్యక్తికి మంచి హ్యాండ్ రైటింగ్ నేర్పగలుగుతారు? ఖచ్చితంగా సార్. ఏ వ్యక్తి అంటే మనము ఏజ్ బట్టి మనం నేర్పించచ్చు సార్. అంటే ఏజెస్ట్ మన 10th క్లాస్ లోపీలో నుంచి డిగ్రీ వరకు తీసుకొద్దాం సార్. ఓకే సార్. అంటే మరీ ఇల్లిటరేట్ కాకుండా ఒక లిటరేట్ అనే వ్యక్తినే తీసుకొద్దాం. ఓకే, ఆ లిటరేట్ అనే వ్యక్తి, ఎడ్యుకేటెడ్ అనే వ్యక్తికి మీరు ఎన్ని రోజుల్లో స్పష్టమైన నేర్పగలుగుతారు? ఓకే సార్, నా దగ్గర ఖచ్చితంగా ఒక 7 అవర్స్ సార్. 7 అవర్స్ ఉంటే ఓకే, ఎలాంటి వ్యక్తికైనా కూడా అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్ నేర్పించవచ్చు. ఒక 7 అవర్స్ గనక నాతో స్పెండ్ చేస్తే, అంటే ఒక 7 అవర్స్ లో 1 డే లోనే అతను మంచి రైటర్ రాయగలుగుతారా? ఖచ్చితంగా రాయగలుగుతారు. సాధ్యపడిద్దా సార్? అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎందుకంటే మేము మీరు అలా చేసిన ఆధారాలు ఒక్క వ్యక్తిగా ఉన్నాయి, ఆ వ్యక్తి పేరు చెప్పగలుగుతారా? ఉన్నాయి సార్. స్కూల్సే ఉన్నాయి. ఎక్కడ? ఏ స్కూల్? మనకు హైదరాబాద్ లో చూసుకుంటే టీవీఆర్ మోడల్ స్కూల్ ఉంది, బచ్పన్ మోడల్ స్కూల్ ఉంది, ఇంకా తర్వాత మెదక్ లో చూసుకుంటే శ్రీ సరస్వతి కాన్వెంట్ హై స్కూల్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లాంగ్ డిస్టెన్స్ స్కూల్స్ కాకుండా లోకల్ స్కూల్స్ లో మన పినపాక నియోజకవర్గం మీరు ఏ స్కూల్స్ లో ఈ ఒక్కదాన్ని చేయగలిగారు? ఇక్కడ మనం చూసుకుంటే ఎక్సలెంట్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో మనము చాలా ప్రోగ్రామ్ చేసాము. 1 డే ప్రోగ్రామ్ చేసాము, 2 డేస్ చేసాము, 3 డేస్ చేసాము. మనకి ఇచ్చే టైంను బట్టి మనము హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసాం సార్. అసలు ఈ చేతి రాత నేర్చుకోవడం వల్ల పిల్లలకు వచ్చే ఉపయోగాలు ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు ఎక్కువగా మొబైల్స్ కి అలవాటు పడ్డారు సార్. సో దాని ద్వారా రైటింగ్ అంతా కూడా రాయటం తక్కువ అయిపోతుంది. మొబైల్ ఏదైనా మెసేజ్ చేయాలంటే మొబైల్లో చేస్తున్నారు, రాయడం తగ్గిపోతుంది. అంటే ఏదైనా కూడా అలవాటుగా ఉండాలి సార్. మనం చేసే వరకు అలవాటుగా ఉండటం వల్ల మనం హ్యాండ్ రైటింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు పిల్లలు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అంటే మనకు ఇప్పుడు 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు దాని ప్రభావం మార్కుల పైన ఏం కనిపించదు మనకి. 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత మనము బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ లో మనము రాయాల్సి. ఓకే సార్, మీరు అంటున్నారు ఇప్పుడు మాక్సిమం ఏఎన్సీ ప్రాంతంలో పరీక్షలు వచ్చేదే 10వ తరగతిలో. అవును, మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా ఉంటుందనే పరిస్థితి నాకు తెలుసు. నేను గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిగా, మీరు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిగా, అది మీకు తెలుసు. అవును సార్. ఇక్కడ మనందరం గవర్నమెంట్ స్కూల్ పిల్లలే. ఇక్కడ అవును, మినిమం 2000, 2005లో ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ వచ్చింది. అప్పటిదాకా మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలం కాబట్టి ఈ 10వ తరగతి పిల్లలకు ఎటువంటి టిప్స్ పాటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్తే మన వీక్షకులకు కానీ బయట చూసే 10వ తరగతి పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఉపయోగకరంగా ఉంటుంది. అవును సార్. 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం ఒక 50 మంది పిల్లలు ఉంటే అందులో ఒక 15-20 మంది పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది సార్. మిగతా పిల్లల హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండట్లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఆ స్కూల్లో తర్ఫీదు ఇవ్వకపోవడం ఒక కారణము. రెండవది ఏంటంటే వాళ్లకు రైటింగ్ అనేది నేర్చుకొని తపన లేకపోవడము. ఇక నా రైటింగ్ ఇలాగే ఉంది, ఇక మారదేమో అనే దృష్టిలో ఉండడము ప్రధాన కారణాలు సార్. దాన్ని మనం ఎలా అధిగమించాలంటే ఫస్ట్ మనం ఆ స్కూల్లో కానీ ఆ స్టూడెంట్స్ కానీ ఒక 1 వీక్ ప్రోగ్రామ్ చేయాలి సార్. ఓకే, ఆ 1 వీక్ ప్రోగ్రామ్ ద్వారా మనము ఫస్ట్ లెటర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి స్ట్రోక్స్ ఆల్రెడీ ప్రైమరీలో నేర్చుకుని ఉంటారు. రైటింగ్ వచ్చిన వాళ్ళకంటే లెటర్స్ మంచిగా రాసిన వాళ్ళకి డైరెక్ట్ రైటింగ్ చెప్తే వస్తుంది. ఇక రైటింగ్ రాని పిల్లల్ని మనం సపరేట్ గ్రూప్ చేస్తాం సార్. గ్రూప్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. స్ట్రోక్స్ వచ్చిన తర్వాత మనం లెటర్స్ కంటిన్యూషన్ చేస్తాం. ఒక తరగతిలో పిల్లలు ఉంటారు సార్. అంటే ఇప్పుడున్న ప్రకారం 25 నుంచి 30 మంది లేదా 35-40 మంది ఉంటున్నారు ఏ తరగతి చూసినా. అక్కడ ఉన్న అందరి పిల్లలకి ఒకేలాంటి చేతిరాత మనం చేయడం సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది సార్. కాకపోతే దానికి కొంచెం టైం తీసుకోవాలి. అంటే అందరికంటే ఆ క్లాస్ లో 40 మంది ఒకేలా రాయగలుగుతారా? రాయగలుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అందరి ఐక్యూ ఒకలా ఉండదు. ఓకే, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి.
కొంతమంది ఫాస్ట్గా రాసే పిల్లలు ఉంటారు, కొంతమంది నిదానంగా రాసే పిల్లలు ఉంటారు, కొంతమంది ఇంకా నిదానంగా రాసే పిల్లలు ఉంటారు. అందరికీ ఒకే వేలో చెప్తే రాదు. సో దాన్ని మేమేం చేస్తామంటే వాళ్ళకి ముందే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. దాన్ని బిఫోర్ హ్యాండ్ రైటింగ్ టెస్ట్ అంటాము. దాన్ని కండక్ట్ చేసిన తర్వాత ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే బాగుందో వాళ్ళని సపరేట్ గ్రూప్ చేస్తాం, ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే బాగాలేదో వాళ్ళకి గ్రూప్ చేస్తాం. అసలు ఎలా సాధన చేయాలి విద్యార్థులు ఇంటికి వెళ్తారు? అసలు లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. అవును సార్. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, డిఫరెంట్ ఆఫ్ టాపిక్స్. ఇప్పుడు మళ్ళీ అందులో ప్రైవేట్ స్కూల్స్ అంటే మళ్ళీ ఎస్ఎస్ అని ఉంది. మరి వాళ్ళు ఎలా, ఏ టైంలో సాధన చేయాలి, ఎన్ని గంటలు సాధన చేయాలి? సో ప్రతి నిత్యము ఒక 20 నిమిషాలు టైం తీసుకుని సరిపోతుంది సార్. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు సరిపోతుంది. దానికి ముందుగా మనం నేర్చుకునేది 4 రూల్ నోట్బుక్ సార్. 4 రూల్ నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అందులో చేయాలంటే మనకు అందులో జోన్స్ ఉంటాయి. అంటే ఏ జోన్ లోకి ఏ లెటర్ వస్తుంది అనేది ఖచ్చితంగా స్టూడెంట్ గ్రహిస్తే అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది సార్. ఇప్పుడు చేతి రాత బాగలేకపోతే మార్కులు తగ్గుతాయి అనే విశ్వాసం చాలా మంది స్కూల్స్ లో టీచర్స్ అది చెప్తున్నారు, పేరెంట్స్ కూడా పిల్లలు అయోధ్యలు చేస్తున్నారు. అవును సార్. మరి ఆ చేతి రాతను మార్చుకోవడానికి నిజంగా ఆ చేతి రాతలో మార్పులు సందర్భాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. చేతి రాత మార్చుకోవడానికి పెన్నులు మార్చాల్సిన అవసరం లేదు సార్. పెన్నులు మార్చాల్సిన అవసరం లేదు. చాలా మందికి అవగాహన లేక రకరకాల పెన్నులు యూజ్ చేస్తారు. ఎలా సార్? మరి అదే ఎలా మీరు పెన్ ద్వారా? ఖచ్చితంగా సార్. పెన్ మా పెన్ నోట్ ఇస్తున్నాం సార్ మా స్టూడియో నుంచి. ఈ పెన్ అంటే మా మ్యాక్సిమం చిన్న పిల్లలు వాడే పెన్. ఓకే. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు వాడే పెన్ ఇది మా స్టూడియోలో ఉంది ఇది. ఓకే. ఈ పెన్ ఉపయోగించి మీరు ఎక్కడ పట్టుకుంటే మా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. తర్వాత అంటే ఒకసారి మీరు రెండోది మా వీక్షకుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం మా స్టూడియో తరఫు నుంచి. మీరు 7 గంటలు అన్నారు కాబట్టి మీరు డైలీ మాకు ఒక హాఫ్ అన్ అవర్ వస్తే మా వీక్షకులందరూ కూడా మా ఛానల్ చూసే ప్రతి వీక్షకు కూడా క్లాస్ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కోరుతున్నాం సార్. ఒకసారి మాకు ఆ పెన్ను ఎలా పట్టుకోవాలని మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదిగోండి సార్, ఇది డైరీ. మీరు ఎలా ఉపయోగిస్తారు, పెన్ ఎలా పట్టుకోవాలి? ప్రతి వ్యక్తి కూడా 3 ఫింగర్స్ యూజ్ చేయాలి సార్. 3 ఫింగర్స్. ఈ ఫింగర్ సార్? ఈ ఫింగర్ సార్. దీన్ని మనం థంబ్ అంటాము. ఓకే. ఇది ఇండెక్స్, ఇది మిడిల్ ఫింగర్స్. ఓకే. పెన్ను కానీ పెన్సిల్ కానీ పట్టుకోవడానికి మనము 3 ఫింగర్స్ యూజ్ చేస్తాం సార్. ఈ మిడిల్ ఫింగర్ పైన పెన్ను పెట్టుకోవాలి సార్. ఓకే. మిడిల్ ఫింగర్ పైన పెట్టుకోవాలి. ఇండెక్స్, ఈ థంబ్ జస్ట్ సపోర్టెడ్ గా తీసుకోవాలి సార్. ఎక్కడ పట్టుకోవాలి? చాలా మంది స్టూడెంట్స్ పైన పట్టుకుంటారు. పైన పట్టుకోవడం వల్ల పెద్ద లెటర్స్ వస్తాయి. కొంతమంది మరీ కిందికి పట్టుకుంటారు. ఇలా పట్టుకోవడం వల్ల చిన్న చిన్న లెటర్స్ వస్తాయి. సో 1.5 సెంటీమీటర్స్ రైట్ హ్యాండ్ రైటర్స్. ఓకే. రైట్ హ్యాండ్ తో ఎవరైతే 1.5 సెంటీమీటర్స్ ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు 1.5 అని చెప్పారు, స్కేల్ కొలుసుకోవాలా? లేదు సార్, అవసరం లేదు. ప్రతి పెన్నుల కంపెనీ సార్ మనకి, మీరు ఏ పెన్ అని చూసుకోనివ్వండి. నా పాకెట్ లో కూడా ఒక పెన్ ఉంది. ఈ పెన్ చూడండి. ప్రతి పెన్నుల కంపెనీ వాడు మనకి కోన్ షేప్ అనేది ఇస్తాడు సార్. కోన్ షేప్. ఓకే. ఈ కోన్ షేప్ ఇస్తాడు. ఇక్కడ కూడా దీనికి కూడా చూడండి కోన్ షేప్ అనేది ఉంది ఖచ్చితంగా. ఈ కోన్ షేప్ పైన పట్టుకుంటే 1.5 సెంటీమీటర్స్ ఈజీగా వచ్చేసింది సార్. ఓకే. సో ఇది మనకు సింబల్. ఓకే. ఇక్కడ 1.5 సెంటీమీటర్స్ పైన పట్టుకోవాలి. ఈ మిడిల్ ఫింగర్ పైన పెన్ పెట్టుకొని ఇండెక్స్ థంబ్ జస్ట్ సపోర్టెడ్ గా పట్టుకోవాలి సార్. ఇలా పట్టుకున్నప్పుడు ఈ భాగం మనకు రౌండ్ షేప్ లో రావాలి. ఓకే. సార్ మా ఇలా ఈ షేప్ లో ఉండాలి సార్. ఈ షేప్ లో ఉన్నాను సార్. ఓకే. ఇలా ఉన్నప్పుడు మనకు మంచి మంచి లెటర్స్ వస్తాయి. కొంచెం మూవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే. మరి స్లో అయ్యే అవకాశం ఉంది కదా సార్? అప్పుడు అక్షరాలు చాలా స్లో చాలా నిదానంగా రాసే అవకాశం ఉంటుంది. అవునవును. మరి అప్పుడు ఎలా? ప్రాక్టీస్ చేయాలి సార్. ఏదైనా ప్రాక్టీస్. ఎన్ని రోజులు చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది? ఒక 1 మంత్. ఖచ్చితంగా 1 మంత్ చేయాలి. 1 మంత్ చేస్తే మంచి స్పీడ్ గా వచ్చేస్తాం. ఖచ్చితంగా. సైంటిఫిక్ అయితే 21 డేస్ చేయాలి. సరే మనం ఏం చేయాలంటే 1 మంత్ చేయాలని చెప్తాం. ఓకే. అంటే ఒక 20 రోజులు పెద్ద కష్టమే కాదు. డైలీ 20 నిమిషాలతో కూడా చేయాలంటారు. అంతే సార్. ఇక రెండో సార్, ఇక ఇవన్నీ ఓకే సార్. భవిష్యత్తులో హుస్సేన్ గారిని ఎలాంటి ప్రణాళిక రెడీ చేసుకున్నారు? హుస్సేన్ గారిని అసలు ఎలా ఊహించుకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? అసలు యాక్చువల్గా మీరు టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు. అవును సార్. పూర్తిగా డిఫరెంట్. నాకు తెలిసి మీరు ఏ స్టేట్ లో ఎప్పుడు ఉంటారో మేము రకరకాల వెబ్సైట్లు చూసి తెలుసుకోవాల్సి వస్తుంది తప్ప మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు. ఏ జిల్లాలు ఉంటున్నారు, ఏ స్టేట్లు ఉంటున్నారు అంటే ఇంచుమించు ఇండియాలో ఉన్న ప్రతి చోట మీరు దక్షిణ భారతదేశంలో ప్రతి చోట క్లాసులు చెప్తున్నారు. అవును సార్. అసలు మీరు భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఇప్పటి వరకు అయితే నేను మన రాష్ట్రంలోనే హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇక నుంచి నా సేవలు అంటే నేను ఇప్పటి నుంచి ఒక అక్షర యుద్ధం చేయాలని చూస్తున్నాను సార్. ఓకే. తద్వారా ఎక్కువ మంది పిల్లలకి
మన రాష్ట్రంలో కాకుండా ఏపీ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు. సో ఇప్పుడు చాలా బిజీగా అవడం జరిగింది. మన రాష్ట్రంలో దాదాపు చాలా స్కూల్ చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 1000 స్కూళ్ళ వరకు నేను రీచ్ అవ్వడం జరిగింది సార్. దాంట్లో ఒక లక్షలాది మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ నేర్పించడం జరిగింది. ఇంకా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇక దాంతో పాటుగా ఇక ఫ్యూచర్లో నా ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంకొంతమంది ట్రైనర్స్కి వాళ్ళకు ఉపాధి కల్పించి నేను ఒక్కరిని చేస్తే 1-2 స్కూల్స్ 1 మంత్కి తిరగలుగుతాను. ఇంకా నా కింద ట్రైనర్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా నా సేవల్ని విస్తృతపరచాలని నేను అనుకుంటున్నాను సార్. రెండో సార్, ఇప్పటిదాకా మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు. మీకు భారత గవర్నమెంట్ నుంచి కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, లేదా స్థానిక ప్రభుత్వాల అధికారుల నుంచి కానీ, లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, లేదా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ అవార్డులను పొందారా? మీరు పొందే అవార్డు ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇప్పటి వరకు నాకు ఒక 11 అవార్డ్స్ వచ్చాయి. 11 అవార్డు చెప్పగలరా? 11 అవార్డ్స్ నేను ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోను సార్. చెప్పాలి సార్. ఇది ఓపెన్ హార్ట్ విత్ సార్, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ హార్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాపరికాలు ఉండకూడదు, ఏముండకూడదు. ఏంటంటే నేను కష్టపడుతూ వెళ్ళడమే సార్ నా పని. అవార్డ్స్ అనేవి అవే వస్తుంటాయి. సో అందులో నాకు మొట్టమొదటిగా వచ్చిన అవార్డు విద్యారత్న జాతీయ అవార్డు రావడం జరిగింది. జాతీయ అవార్డు. ఓకే. సో దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. అంటే మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది నాకు దొరికిందని చెప్పేసి నేను చాలా తృప్తి చెందాను. ఓకే. దాంతో పాటుగా అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. ఓకే. తర్వాత సేవారత్న అవార్డు వచ్చింది. తర్వాత ద బెస్ట్ లీడర్ అవార్డు వచ్చింది. గుడ్. తర్వాత ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి సార్. ఓకే. ఒకటి సార్, మీ శ్రమకు ఇంకా ఉన్న జాతీయ స్థాయిలో అవార్డు అని మీరు నామినేట్ అయ్యారా సార్? ప్రస్తుతము నేను లిమ్కా బుక్ ఆఫ్ వాళ్ళు కాల్ చేయడం జరిగింది సార్. ఓకే. దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ ఉంటే పెట్టమని అడగడం జరిగింది. ఓకే. ప్రజెంట్ ఆ పనిలో ఉన్నాను నేను. త్వరలో నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్, చేసిన స్కూల్స్, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు దాకా మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించలేదు సార్. వాస్తవంగా ఏ వ్యక్తి విజయం సాధించాలన్నా ఆ ఇంట్లో ఉన్న మహిళ, అమ్మ కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ సహకారం ఖచ్చితంగా కావాలి. అవును సార్. మీ కుటుంబం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది సార్ మీకు? మీ భార్య గారు ఎటువంటి సహకారం అందిస్తున్నారు? మీ అమ్మా నాన్న ఎటువంటి సహకారం అందిస్తున్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫాదరు ఎక్స్పర్ట్ సార్. ఫాదర్ నాన్నగారు ఎప్పుడు సార్? 2010లో. 2010లో. ఓకే. చనిపోయారు. అమ్మగారు ఉన్నారు, భార్య, 2 పిల్లలు ఉన్నారు సార్ నాకు. పిల్లలు ఏం చదువుతున్నారు సార్? పిల్లలు పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఓకే. చిన్న పాప 9th క్లాస్ చదువుతుంది. ఓకే. భార్య ఇంట్లోనే ఉంటుంది. వెలుగు ఆఫీస్లో చిన్న గ్రామదీపిక చిన్న జాబ్ చేస్తుంది. సో నేను ఎక్కువగా కూడా ఇంట్లో కంటే బయటనే ఉంటాను సార్. వెళ్ళానంటే ఒక 1 మంత్ వరకు కూడా ఇంటికి తిరిగిరాను. దానికి నా భార్య సహకారం చాలా ఉంది సార్. ఎందుకంటే ఎటు వెళ్ళినా కూడా కష్టపడతాడు, పిల్లలకు నేర్పిస్తాడు అని చెప్పేసి తను బాగా నమ్ముతుంది. నేను ఎన్ని రోజులైనా రాకపోయినా కూడా తను బాధపడుతుంది తప్ప నాకు చెప్పదు. ఓకే సార్, ఎమోషన్ అయితే చూస్తున్నాం. తన కుటుంబ నేపథ్యం రాగానే సార్ కళ్ళల్లో వాటర్ రావడం కానీ, అంటే తన ఇంట్లో వాళ్ళ భార్య అందించే సహకారం కానీ, వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయినా, అసలు కుటుంబ బాధ్యత తీసుకోవాల్సిన కొడుకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ భార్య అంటే సహధర్మచారిని ఇంటి ప్రదేశం చూస్తూ కుటుంబ సభ్యురాలుగా కలిసిపోతు చెప్తూ సార్ ఎమోషన్ కళ్ళల్లో వాటర్ చెప్పొచ్చు. ఇక భవిష్యత్తులో మరిన్ని అవార్డు తీసుకోవాలని, ఎంతో మంది విద్యార్థులకు చేరువ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. రెండో సార్, నేను గతంలో కూడా మన ఎస్బీ న్యూస్ నుంచి ఒకసారి మిమ్మల్ని కోవడం జరిగింది. సార్ సార్ నేను ప్రీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, మా పిల్లలకి ఏదో చేయండి సార్ అడిగాం. దానికి అనుబంధంగా ఈ మధ్యన మీరు చెన్నారెడ్డి గారి కోరిక మేరకు, మా కోరిక మేరకు, చెన్నారెడ్డి సార్ మా ఆప్త మిత్రుడు, మా కోరిక మేరకు మీరు 7/6 పినపాకలో పిల్లలకు ఉచిత క్లాసులు నిర్వహిస్తున్నారు సార్. దానికి మీకు చాలా గర్విస్తాను. అసలు మీకు అక్కడికి వెళ్ళి అనుభూతి ఏంటి ఆ పిల్లలకు ఫ్రీకి చెప్పే క్లాస్ చెప్పేటప్పుడు? సార్ అక్కడ స్కూల్లో పిల్లలు పాపం చాలా పేద విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితి. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఎంతో 200, 300, 400 ఎంత అంటే అంత తెచ్చిస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్ పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో చదువుతారు సార్. కానీ మనకు ఇక్కడ వచ్చేస్తే చాలా వ్యవసాయ కుటుంబం,
చాలా కూలి పనులు చేసుకునేటటువంటి తల్లిదండ్రుల పిల్లలు సార్ వాళ్ళకి మనం ఎంత చెప్పినా తక్కువే. పిల్లలలో ఎక్కువ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కువ కనిపించాయి నాకు. చాలా అద్భుతంగా నేర్చుకున్నారు సార్. ఒక 1 వీక్ మనం అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది కూడా మీ ద్వారానే వెళ్ళడం జరిగింది. మా మిత్రుడు, మా సీనియర్ చెన్నారెడ్డి గారు, మరి మీ కోరిక ద్వారానే మీరు చదువుకున్నటువంటి పాఠశాలలో పిల్లలందరికీ కూడా మంచి చేతి రాతను నేర్పించడం జరిగింది. నేను అక్కడే నేను 8th 9th చదవడం జరిగింది సార్. ఆ ఉద్దేశంతోనే మనం చదువుకున్న స్కూల్కి ఏదో చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను నాకున్న ఇన్స్టిట్యూట్ లో పెట్టడం వల్ల సార్ కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడికి వెళ్తే కొన్ని 100 మంది పిల్లలు చదువుకుంటారు. ఆ ఉద్దేశం మిమ్మల్ని చేశాం సార్. ఇంకా మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి చాలా స్కూల్స్ లో ఖచ్చితంగా చెప్పిస్తాం. మా సంస్థ నుంచి కూడా వీలైతే మీకు అందించే సహాయం కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాం సార్. ఖచ్చితంగా ఇక నెక్స్ట్ ఇక భవిష్యత్తులో ఎటువంటి అంటే మీరు ఇక్కడ ఈ లోకల్లో ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచన ఉందా సార్? మీరు లోకల్లో ఇన్స్టిట్యూట్ అని పెట్టి అంటే హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ అని చెప్పారు. ఇక్కడ అంటే మన ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచన ఉందా? ఉంది సార్. ఖచ్చితంగా ఎక్కువ సేవ మన ప్రాంతం వాళ్ళకి అందించాలి సార్. ఎందుకంటే మనం పుట్టింది ఇక్కడే కాబట్టి మన పిల్లలకి ఎక్కువ చేతిరాతలో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏదైనా ఆర్థిక సహాయాలు కావచ్చు, మనము మన ప్రాంతంలో ఎక్కువగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. త్వరలోనే మన మనుగురులో కావచ్చు, మన పినపాకలో కావచ్చు, మీ అందరి సహకారంతో ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్థాపించాలని అనుకుంటున్నాను సార్. చూశారు కదా, విద్యారత్న అవార్డు గ్రహీత హుస్సేన్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. పేద పిల్లల కోసం ఎక్కడి దాకైనా వెళ్తాను, ఉచితంగా విద్య అందిస్తాను, ఉచిత హ్యాండ్ రైటింగ్ క్లాసులు అందిస్తాను అని చెప్పారు. అతనే డబ్బున్నవాడు కాదు, డొక్కాడితే ఉపాధి హామీ పనికి వెళ్తున్నాడు. ఇప్పటికి కూడా మన స్టూడెంట్ అడిగిన ప్రశ్న నేను ఇంకా ఉపాధి హామీ పనికి వెళ్తూ ఆ డబ్బులను కూడా ఛార్జీలకు ఉపయోగించి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. ఆ కాదు ఇప్పుడు సార్ అడుగుదాం, నిజమా కాదా? ఇప్పుడు సార్ మాటల్లో విందాం. మన ఎక్స్క్లూజివ్ గా నేను తెలుసుకున్న విషయం ఇది. సారు ఉపాధి హామీ పని కూలీగా వెళ్ళారా డబ్బులు లేని పక్షంలో? మొన్న రీసెంట్ దాకా వెళ్ళాను సార్. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. ఎందుకంటే నేను నా ఎక్స్క్లూజివ్ నా తెలుసుకుంది ఇది. మీరు ఎక్కడ చెప్పలేదు, మీరు ఎక్కడ రివీల్ చేయలేదు. మీకు అమౌంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా పడుతున్నారు వాస్తవంగా. కానీ ఈ టైంలో కూడా మీరు పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అదేంటి దాని దృఢమైన కారణం ఏంటి చెప్పండి? ఎందుకంటే మాది చాలా బీద కుటుంబం సార్. మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను చదివించడం జరిగింది. సరే, మా నాన్నగారు ఎంత కష్టపడారో నేను చూశాను స్వయంగా. అలాంటి కష్టం ఏ విద్యార్థి కూడా పడకూడదు. ఎందుకంటే ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి ఆ పేద విద్యార్థులు అలాంటి బాధల నుంచి బయటకు తెప్పించాలని అప్పుడే నాకు గట్టి నమ్మకం ఏర్పడింది సార్. గట్టిగా అనుకున్నాను నేను అప్పుడే. ఖచ్చితంగా మనం బ్రతుకున్నంత కాలం మన శాయశక్తుల పోరాడి మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా హ్యాండ్ రైటింగ్ అందించి తద్వారా వాళ్ళకి మార్కులు స్కోర్ చేసే విధంగా వాళ్ళకి భవిష్యత్తుని నిర్మించాలనే ఆలోచనతో నేను గట్టిగా కంకణం కట్టుకున్నాను సార్. చూశారు కదా సార్ కళ్ళల్లో నీరు. పనికి వెళుతూ కూడా ఆ డబ్బులను కూడా పేద విద్యార్థులు చదువు కోసం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చేసిన సహాయం తీసుకునే టైపు కాదు. మీరు ఎవరైనా మీ పిల్లలు ఉంటే వాళ్ళు ఈ క్లాసులు హ్యాండ్ రైటింగ్ క్లాసులు ఉపయోగించి సార్కు నెలకు ఎంతో కొంత ఇస్తే మనం చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అది మా ఎస్పీ స్టూడెంట్కి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. హ్యాండ్ రైటింగ్ క్లాసులు కూడా ఈ యొక్క వారం రోజుల్లో సార్ రిక్వెస్ట్ తో మేము ఇక్కడ తయారు చేయబోతున్నాం. సార్ యొక్క ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ మన యొక్క క్లాసుల కింద ఇస్తాం. ఎవరైనా విరాళాలు కింద ఇవ్వదలుచుకుంటే అది సారు క్లాస్ విని మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ మారింది అనుకుంటే సార్ అకౌంట్ కొడితే మీరు చాలా హెల్ప్ చేసినట్లయితారు. కొన్ని 100 మంది పిల్లల చేతి రాతను మార్చడమే కాదు, నుదుటి రాతను మార్చిన వాళ్ళు సైతం మీరు అవుతారు. ఎస్పీ స్టూడియో తరఫున కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా స్టూడియో నుంచి సార్కి ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా ముందుంటాం. మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే ఇదే లక్ష్యంతో ఎస్పీ స్టూడియో కూడా పనిచేస్తుంది. ఏడుల బయ్యారంలో 2005 సంవత్సరం నుంచి శ్రీ వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఇప్పటి వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మా లక్ష్యాలు ఏవైతున్నాయో సార్ లక్ష్యాలు కూడా దగ్గరగా ఉండి మాకంటే ఎక్కువ సర్వ్ చేస్తాను. ఖచ్చితంగా సార్ దీన్ని అభినందిస్తూ ఇంటర్వ్యూతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Sir, we are the students of 8th class. We are very lucky to have a teacher like you. We are very happy to sharing your ideas with us. Sir, you did a very hard work even your health is not good.
For our handwriting skills, the way you teach us very appreciable. The way you encourage the students who doesn't have good handwriting and the way you appreciated the students who had the good handwriting is extraordinary. We want to work with you, sir, for good handwriting skills in future. Your comedy gives the smile in every student's face. At last, thank you for giving these golden days for us, sir. We hope you come next year for giving the best handwriting skills, which looks so beautiful, so elegant, just looking like a wow, to another schools. At last, we miss you so much, sir. Yours faithfully, students, Hussain sir, students of 8th class. మా మనసులు గెలిచారు అచ్చం మేం కలగన్నట్టే మా కోసం వచ్చారు మాస్టారు మాస్టారు మా మనసులు గెలిచారు అచ్చం మేం కలగన్నట్టే మా కోసం వచ్చారు మాస్టారు మాస్టారు మా హృదయాలు గెలిచారు అచ్చం మేం కలగన్నట్టే హ్యాండ్ రైటింగ్ ఇచ్చారు మాస్టారు మాస్టారు మా మనసులు గెలిచారు అచ్చం మేం కలగన్నట్టే మా కోసం వచ్చారు. నా పేరు జి సంజన, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు గత వారం నుంచి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తున్నారు. ఇంతకుముందు నా రైటింగ్ మంచిగా లేదు, ఇప్పుడు ఈ రైటింగ్ ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎఫ్ఏలలో కూడా ఈ రైటింగ్ ద్వారా మాకు చాలా మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాము. మాకు ఈ రైటింగ్ నేర్పించిన హుస్సేన్ సార్కి ధన్యవాదాలు. Good afternoon to everyone. I am Ananta Basu from class 8. Today I am so much happy because I have learned a good handwriting by Hussain sir. Before my handwriting was very bad. It's really a good inspiration for me which I got from Hussain sir. Thank you so much. Good morning to everyone. I am Pranami from class 10. Respected teachers and you my dear friends, I feel privileged to stand before you and express my heartful gratitude towards Hussain sir. As you all know, Hussain sir is with us, has been with us in 12 days, since last 12 days, and within these 12 days we have learned the handwriting skills. To be honest, my handwriting was not that good, but after this session my handwriting was good. Now I have a confidence to score better in annual exam. On behalf of my classmates, I thank you, sir. Good evening to everyone. I am P. Sudiksha from class 9. Today I am very happy because I learned a very good handwriting by Hussain sir. Before my handwriting was very bad. It's really a good inspiration for me which I got from Hussain sir. Thank you so much sir for teaching us. Good evening to everyone. I am D. Sanjana from class 9 standard. Today I am so much happy because I have learned a good handwriting from Hussain sir. Before my handwriting is very bad. So thank you so much sir. You give for me very inspiration and thank you Hussain sir. Good evening to everyone. I am Rashti. I am studying in 7th class. Today I am so much happy because I learned a good handwriting by Hussain sir.
Before my handwriting was very bad. It is really a good inspiration for me, which I got from Hussain sir. Thank you so much, Hussain sir. Good morning to respected teachers and my dear friends. I am here Vaishnavi to express my wholehearted gratitude to Hussain sir. Firstly, I thankful to Principal ma'am to arrange such a beautiful handwriting to learn us for Hussain sir. And we thankful for giving me such a beautiful handwriting to us. And also because of that we are improved a lot of handwriting skills and we are able to score a good marks in exams. And we are lucky to get this opportunity to tell. Thank you once again. I honestly thankful for Hussain sir and my dear principal ma'am. On behalf of my class, I thankful once again. Thank you. Assalamualaikum. My name is Saida Ibrahim. I am studying in 8th standard. I am studying in Integral Foundation School, Nizamabad. My name is Pankyabu from 8th class. It is in Integral Foundation School. It is located in Bodhai Road. We draw in 3 days handwriting from Hussain Academy. We learn number of tips how to write lucid handwriting. Before our handwriting is too bad, we learn Lucida handwriting. You can visit Hussain Handwriting Academy in Hyderabad. You can learn Lucida, cursive and Italian, etc. Thank you. Assalamualaikum warahmatullahi wabarakatuh. I am Marisha of 8B. I am Sadia Fatima of 8B Integral Foundation School, Nizamabad. Since 3 days, a new sir visited our school, Hussain sir. He is also having academy in Hyderabad, Hussain Handwriting Academy. He knows various types of handwriting, example Italian, Lucida, cursive, and in 3 days we improved our handwriting. Before my handwriting was like this. In 4-1 paper I wrote this like this, and now in plain paper I wrote like this. And he taught a very good handwriting in just 3 days. Thank you. సార్ ఇప్పటిదాకా మీ విలువైన సమయాన్ని మా కోసం హెచ్చించి మా వీక్షకుల కోసం వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఏంటంటే నాకేదో సంపాదించాలన్న కోరిక ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈవెన్ మాకు కూడా, మేము స్టూడియో పెట్టుకున్నా ఇంకోటి చేసుకున్నా సంపాదించాలని కోరికతోనే పెడతాం. కానీ ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా అందించాలన్న తపన మీలో చాలా గొప్ప విషయం సార్. ఖచ్చితంగా భగవంతుడు ఖచ్చితంగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మా తరపున, మా ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్.